యెహోవా దుష్టుల చేతుల నుండి నన్ను విడిపించు, బలాత్కారం చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడును అని. దుష్టుల చేతిలో పడకుండా, బలాత్కారుల చేతిలో పడకుండా కాపాడువాడు మన దేవుడు. ఆయన అనుగ్రహించే భద్రతకు మించిన భద్రత, దేవుడు అనుగ్రహించే కాపుదలకు మించిన కాపుదల ఈ ప్రపంచంలో ఎవరో కూడా ఇవ్వలేదు. దేవుడు తన యొక్క దక్షిణ హస్తమును చాపి తన బిడలైన వారిని రక్షించగలడు, భద్రపరచగలడు, కాపాడగలడు. అంత శక్తిమంతుడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, ప్రభువా నీవు నన్ను కాపాడాలి, నీవు నన్ను భద్రపరచాలి, శత్రువు యొక్క ఆలోచనలను కూడా తొలగించాలి, వారి చేతిలో పడకుండా నన్ను కాపాడు, నన్ను బలపరచు. దేవుడు తన రక్షణ భాగ్యం అనుగ్రహించే వారికి ఆయన కృపను చూపగలిగిన దేవుడు. 7వ వచనంలో ఉంటాడు, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదు అని. రక్షణ దుర్గముగా దేవుడు మనకున్నాడు, సహాయకుడిగా దేవుడు మనకున్నాడు. ఆపద కలిగిన వేళల్లో, ఇబ్బంది కలిగిన సమయాల్లో ప్రభు ఎన్నడూ కూడా ఆయన మనను విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదాల చెంతకు వచ్చినటువంటి మనం ఇప్పటి వరకు జూన్ మాసం వరకు దేవుడు కాల్చి కాపాడాడు. జనవరి మొదలుకొని ఇప్పటి వరకు 6 నెలలు పూర్తి అయిపోయాయి. ఇది చివరి జూన్లో చివరి రోజు, అలాగే చివరి ఆదివారం, అలాగే 6 నెలలు పూర్తయిన సందర్భంగా ఇంకొక 6 నెలలు మన ఎదురు ఉన్నాయి. ఈ సంవత్సరంలో సగము పూర్తయిపోయింది. ఈ అర్ధ సంవత్సరపు కాలం అంతా దేవుడు తన రెక్కల నీడలో మన దాచి అనేకమైన శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, వీటన్నిటి మధ్యలో దేవుడు తన కృపను మనకు చూపిన దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళలో మరి కృతజ్ఞత కలిగిన వారిని దేవుని కొరకు మనం నిలబడాలి. కృతజ్ఞత కలిగిన దేవుని మనం స్తుతించగలగాలి. ఈ వాక్య భాగంలో 11వ వచనం ప్రకటించే నీతిమంతుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. నీతిమంతులైన వారు కృతజ్ఞత కలిగిన భావం కలిగి ఉంటారు. దేవుడు చేసిన మేలును బట్టి, ప్రభు చేసిన కార్యాలను బట్టి ఆయన తప్పకుండా ప్రతి ఒక్కరికి మేలు జరిగించేవాడు. ఆయన తప్పకుండా సహాయకుడుగా ఉండగలిగిన గొప్ప దేవుడు. యూదా రాసిన పత్రిక ధ్యానాంశంలో చూస్తే 2 వచనాలు, చివరి 2 వచనాలు చదువుకుందాం. తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు చదువుతుండగా యోధా పత్రిక ముగింపు మాటలు మనం చూస్తున్నాం. ముగింపులో తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు అంటాడు. పరలోకపు ప్రార్థనలో కూడా చివరి మాటలు ఏవైతే ఉన్నాయో చెప్పండి. పరలోకపు ప్రార్థన ఒకసారి చెప్పండి. మా తండ్రి నామము పరిశుద్ధపరచబడుగాక, రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడును గాక. దయచేయము. పంపించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. హల్లెలూయా. ఈ ప్రార్థనలో చివరి మాటలు చదువుతుంటే రాజ్యము, శక్తి, మహిమ, అధికారం, ప్రభావం దేవుడిని గుర్తు చేస్తూ ముగించాల్సిన ప్రార్థన. ఇది మోడల్ ప్రేయర్. ఇది పరలోకపు ప్రార్థన అని, ఎలాగో ప్రార్థన చేయండి అని యేసయ్య తన శిష్యులకు బోధిస్తూ ఆ ప్రార్థనలో ఏ అంశాలు ఉండాలో ఆ అంశాల గురించి చెప్పాడు. ఇప్పుడు చివరిలో చెప్పిన మాటలు మహిమ, రాజ్యము, ఘనత అనే మాటలు చదువుతున్నాం. ఇక్కడ కూడా అలాంటి మాటలు ఏమున్నాయి, అలాంటి ముగింపే ఇంచుమించుగా ఉంది. ఇంకా కొంచెం డీప్ గా మాట్లాడుతున్నాడు, ఇంకా కొన్ని పదాలు కలిపాడు. ఏంటంటే మహిమని మాత్రమే చెప్పలేదు కానీ మహాత్మ్యము అన్నాడు, ఆధిపత్యము అన్నాడు, అధికారము, యుగ యుగములు, పూర్వము, ఇప్పుడు సర్వ యుగములను కలుగును అంటాడు. కేవలం ఇప్పుడే కాదు,
పూర్వంలో కూడా, గతంలో కూడా, రాబోతున్న కాలంలో కూడా, జరుగుతున్న కాలంలో కూడా ఎప్పటికీ అధికారం దేవునిదే. హల్లెలూయా. ఎప్పటికీ మహిమ, మహత్యము, ఆధిపత్యము దేవునిది తప్ప ఎవరిది కాదు. ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ముగింపు అనమాట. యోధా పత్రిక కూడా ముగింపులో ఈ మాట చెప్పాడు. ముగింపు, ఆ ముగింపులో దేవుడు కాపాడతాడు, దేవుడు తొట్టిల్లకుండా చేస్తాడు, ఆయన తన బిడ్డలకు సహాయకుడుగా ఉంటాడనే సంగతిని తెలియచెప్పి తన మాటలు చదువుతున్న వారందరినీ ప్రభు చేతికి అప్పగించి దేవుని యొక్క ఉన్నతమైన నామమును మహిమపరుస్తూ ముగించిన ప్రార్థనగా ఈ పత్రిక మనం చదువుతున్నాం. మొదటి అంటాడు, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు. ఇవన్నీ ఈ రెండు వచనాల్లో రాయబడిన ఈ మాటలు ఎట్లాంటివంటే దేవునికి స్తోత్రములు చెప్పగలిగే చక్కటి విషయాలు. ఎన్నో మాటలు చెప్పాడు. మొదట చాలా సంగతుల గురించి బోధించాడు, అబద్ధ బోధకుల గురించి హెచ్చరించాడు, అలాగే సంఘాన్ని పాడు చేసే సిద్ధాంతాల గురించి తెలియపరిచాడు. ఎలా విశ్వాసులు తమ పరిశుద్ధతను కాపాడుకోవాలో, ఏ విధంగా తాను దేవుని రాకడ కొరకు సిద్ధపడాలో తెలియపరిచి అంటాడు, ఇదిగో వీటన్నింటిలో కూడా మీరు తొట్టిల్లిపోకుండా కాపాడగలిగేది మాత్రం దేవుడు మాత్రమే. అందరూ సరిస్తాదా? హల్లెలూయా. మనుషుల మీద మీరు ఎవరూ కూడా ఆధారపడాల్సిన పని లేదు. దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. కాబట్టి తొట్టిల్లకుండా కాపాడి కూడా ఆయనే కనుక ఆయన వైపు మీరు చూడండి, ప్రభు మీద మీరు దృష్టి పెట్టుకోండి. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటుండగా మన జీవితాల్లో దేవుడు తన ఉన్నతమైన కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. హల్లెలూయా. ఈనాడు జరుగుతున్న అనేకమైన పరిస్థితులు మీరు చూస్తూ ఉండే ఉంటారు. ఎలాంటి పరిస్థితులు అంటే, నిజముగా వాస్తవంగా దేవుడు ప్రేరేపించి పిలిచే పరిస్థితులు లేకపోతే వేరేగా ఉండొచ్చు. కానీ ఈనాడు ఎవరినో పేరు పెట్టుకోవడం, ఆ పేరులో మధ్యలో అక్షరం చెప్పడం, చివరిలో అక్షరం చెప్పడం, మొదటి అక్షరం చెప్పడం, ఇలా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉన్న వాళ్ళు వస్తారు అలాంటి చోట దాదాపుగా. కాబట్టి నువ్వు బాధలో ఉన్నావు, నిజంగానే బాధలో ఉన్నా అని చెప్పి వాళ్ళు ఇంకా గొళ్ళమని ఆడవడం, ఇదంతా మీడియాలో పెట్టేసి వాళ్ళందరూ ఫేమస్ అయిపోవడం, ఇలాంటి పరిస్థితులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని తొట్టిల్లకుండా కాపాడాలంటే దేవుడు మాత్రమే, ప్రభు మాత్రమే తొట్టిల్లకుండా కాపాడగలిగిన దేవుడు. హల్లెలూయా. ఒక వీడియోలో చూసాను, ఒక ఆయన అంటాడు, ఆ మీటింగ్లో చీకటిగా ఉంది కొంచెం ప్రాంతం, ఆ చీకటిలో పలానా సహోదరి ఉంది, పలానా డ్రెస్ వేసుకుని, పలానా శుద్ధి వేసుకుని, నేను నిన్నే పిలుస్తున్నాను సహోదరి, కానీ నువ్వైతే నాకు కనపడలేదు అనగా నాకు మైక్ పట్టుకుని హల్లెలూయా అంటుందండి. నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఈయన చెప్పిన దానికంటే కూడా మైక్ ఇచ్చిన ఆయన ఇంకా గట్టి ప్రవచన వాళ్ళు ఉండదు. అందుకే ఈయన కంటే ఆయన ముందుకు వెళ్ళిపోయి ఈ అమ్మాయే అని చెప్పి మైక్ ఇచ్చేసాడు ఆయన. అర్థమవుతుందండి అందరికి? ఇలాంటి భయంకరమైన పరిస్థితులు బయట ఉన్నాయి. ఇలాంటివి చూసి ఒక సహోదరు అడుగుతుందంట మన బ్రదర్ని, అయ్యా నేను చాలా సమస్యలు ఉన్నాను, అక్కడికి పోతే నాకు సమాధానం దొరుకుతుందా? ఆ మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నా సమస్యలు తీరిపోతాయా? నా కన్నీటికి ముగింపు కలుగుతుందా అని. ఎక్కడికో పోవాలి, రైలుకి పోవాలి, ఏదేదో ప్రాంతాలకు పోవాలి. ఇలాగా వెళ్ళే వారి గురించి నేను చాలాసార్లు చెప్పాను. మీరు ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తారో ఆ సమయం ఉంది కదా, 2 గంటల సమయం లేకపోతే 3 గంటల సమయం, మరలా వచ్చేది 3 గంటలు, ఒక రోజు పడుతుంది. కానీ మీరు ప్రార్థన ఎంతసేపు ఉంటారు? అదే సమయం మీరు ప్రార్థనలో ఉండండి, ఒక రోజంతా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఉండండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగిపోతే నన్నే అడగండి, అప్పుడు వెళ్ళండి అక్కడికి. అందరూ సరే స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడువాడు దేవుడు మాత్రమే. ఎందుకంటే ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి తమకుంటూ తమకు ఒక వ్యక్తిగత సేవకుడు ఉన్నాడు, వ్యక్తిగత సంఘం ఉంది. అలాగే సంఘం ఉండి సేవకులు ఉన్నప్పుడు ఆ ప్రార్థన సరిపోతుంది. ఇంకా ప్రార్థన కావాలన్నప్పుడు ఏం చేయాలి? ఎక్కడికో దూరం వెళ్ళి అక్కడికి ప్రయాణం చేసి వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఆయన ఏదో ప్రవచనం చెప్తాడు, ఆయన ఏదో మనందరికీ విడుదల కలిగజేస్తాడు అని మనుషుల మీద దృష్టి పెట్టుకోవడం కాదు. తొట్టిల్లకుండా కాపాడువాడు మీ ప్రభు మీకున్నాడు కనుక ఆయన మీద దృష్టి పెట్టుకోగలిగితే, ప్రయాణాలు చేసి ఎక్కడెక్కడికి వెళ్ళాలనేవారు
తలంచాల్సినది ఏంటంటే ఆ సమయం అంతా గడిపి నీవు నీ ఇంటిలోనికి పోయి తలుపు వేసుకొని రహస్యముతో చూస్తున్న నీ తండ్రికి నువ్వు మొరపెట్టగలిగితే, కన్నీటితో నువ్వు ప్రార్థన చేయగలిగితే, మోకాళ్ళ అనుభవంలో దేవుని పాదాల చెంత ఆయన ముఖ దర్శనము నువ్వు చేసుకోగలిగితే, నీ సేవకుని యొక్క ప్రార్థన, నీ సంఘం యొక్క ప్రార్థన, నీ ప్రార్థనను దేవుడు ఫలితముగా మార్చి అద్భుతమైన ఘన విజయాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సంగతి తెలియక చాలా మంది రకరకాల ప్రయాసలు పడుతున్నారు. ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటారు, ఎక్కడికో వెళ్దాం అనుకుంటారు. కానీ ఇంకా కొంతమంది వారి బ్రతుకులలో మార్పు ఉండదు, అబద్ధాలు మానరు, పరిశుద్ధతలో ఉండరు, ఇంకా రకరకాల తప్పులు. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని వారి జీవితంలో ఎప్పుడైతే దేవుడు కోరుకున్నది వారు చేయగలుగుతారో దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే తొట్టెలను కూడా కాపాడువాడు దేవుడు మాత్రమే. ప్రభు మాత్రమే నిన్ను కాపాడగలడు. ఆయన మాత్రమే నిన్ను ప్రభు సన్నిధికి నడిపించగలడు. ఒక సేవకునిగా నా బాధ్యత మిమ్మల్ని దేవుని దగ్గరకు లాక్కురావడమే నా డ్యూటీ, లేకపోతే మరొక సేవకుడు. కానీ ఈనాడు చాలా మంది ఆ సేవకుడు ఈ సేవకుడు అనే ఆలోచన. వాక్యం చెప్తే వినండి. ఒకవేళ ఆ వాక్యం వల్ల బలపరచబడితే అందులో డౌట్ లేదు. మీరు ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్తే నువ్వు పోవద్దని ఎప్పుడు చెప్పాల. కానీ ఎవరైనా ప్రాంతంలో కానీ ఎక్కడైనా మీటింగ్లు పెడితే కొంతమంది సేవకులు ఉన్నారు, కరెక్ట్గా ఆ రోజు ఆయన ఉపవాస మీటింగ్ పెట్టారు. అప్పటికప్పుడు ప్రకటన చేసి ఈరోజు మనకు ఒక మంచి ప్రార్థన పెట్టుకున్నాం, విశ్వాసం అందరూ చూపేవాడు. ఇంకా కొన్ని సంఘాల్లో నేను విన్నాను, మీరు అక్కడికి కనుక పోతే ఒక్కొక్కరు 500 ఫైన్ కట్టండి అని. అయినా కొంతమంది అక్కడే ఆదుకుపోయి ఉన్నారు. ఆ బంధకాల నుంచి బయటికి రారు. ఆ నడవడిలో ఉండిపోయి మా అయ్యగారే మా గొప్ప అన్నట్టు ఉండిపోయి లేకపోలేదు. సేవకుడిని గౌరవించదని అనట్లేదు, సేవకుడు గౌరవించడం మంచిది. అయితే సేవకుని డ్యూటీ ఏంటో తెలుసా? ఎక్కడికో పోవద్దు, ఆ వాక్యం ఉన్నది ఈ వాక్యం ఉన్నదని కట్టి పెట్టుకుని నా దగ్గరే పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. బయటకు వినండి. అక్కడ చెప్పే మాటలు కనుక మీరు వాక్యంలో పరిశీలించుకుంటే వారు అబద్ధ బోధకులు నిజమైన బోధకులు మీకు అర్థం అవుతుంది కదా. అది నేను కొన్నిసార్లు ఎవరి మీటింగ్ అని వెళ్ళమని చెప్తాను, ఎక్కడ కూడా వద్దని చెప్పను. కానీ కొంతమంది భయపడుతుంటారు, ఎక్కడికి పోవద్దండి, అక్కడికి వెళ్ళొద్దండి. కానీ స్థానిక సంఘం మనకు సంఘమే, సేవకులు. దీనితో పాటుగా నీవు దేవునికి కనెక్ట్ అయ్యి ప్రభుత్వ సహవాస అనుభవం అన్నిటికంటే కూడా ప్రాముఖ్యంగా కావాలి. ఈ అనుభవం లేకపోతే ఎక్కడ పరిగెత్తినా మన ప్రయోజనము శూన్యం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఈ డాక్టర్ దగ్గర వెళ్ళినారో వాళ్ళకి సరిగ్గా పని చేయాలి, ఇలా ఉంటారు. ఇంకో డాక్టర్ దగ్గరికి పోండి అంటారు. అసలు వీళ్ళు కనుక సరిగ్గా పరిచయం చేయకపోతే, వీళ్ళు కనుక ఆ మందులు సరిగ్గా వాడకపోతే, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంత గొప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎటువంటి ప్రయోజనం కూడా కొన్నిసార్లు ఉండదు. అంటే మన ప్రయత్నం కూడా ఉందా లేదా? మన ప్రయత్నం కూడా ఉంది. ప్రభు కూడా మనకు కూడా అలాంటిదే ఇచ్చాడు. నేను మీకు సహాయం చేస్తాను, నేను మీకు కృప చూపిస్తాను, నేను మీ పక్షంలో ఉంటాను, నీ కన్నీటిని తుడుస్తాను, నేను బలపరుస్తాను. అదే సమయంలో నీవు ఏదైతే చేయవలసి ఉందో అది చేయి. దేవుని స్తోత్రం. కాబట్టి మన వంతు మనం చేయవలసినది. మీరు తొట్టిల్లిపోకుండా కాపాడువాడు ఆయనే. యోధ అంటున్నాడు, మిమ్మల్ని పడిపోకుండా కాపాడే బాధ్యత ఆయనది. మీరు పడిపోకుండా ఉండటానికి చేయవలసిన కార్యక్రమాలు మీరు చేయండి. మిమ్మల్ని కాపాడువాడు ఆయనే. ఇంకొకటి అంటాడు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును. ఇది మన ఉద్దేశం, సేవకుని యొక్క ఉద్దేశం. ప్రతి సంఘములో ఒక సేవకుడు వాక్యం బోధిస్తున్నాడంటే తన ఎదుగుతున్న విశ్వాసులను, తన మందను వాక్యంతో కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు. ఆ మందకు కావాల్సిన వాక్యాన్ని అందిస్తున్నాడంటే ఒక ఉద్దేశం ఉంది సేవకునిగా. ఏంటి నా ఉద్దేశం? ఈ మందను, ఈ సంఘాన్ని, ఈ బిడ్డలను ఎలా నిలబెట్టాలి? నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఆయన మహిమ ఎదుట నిలబెట్టాలి. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అలాగే నిలబడే క్రమంలో ఎన్నో శోధనలు, శ్రమలు, ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. వాటన్నిటిలో కూడా మనం నిలబడగలిగితే మన యొక్క గురి ఒకటే కావాలి. ప్రభువా, నీవు వచ్చినప్పుడు నేను మహిమ ఎదుట ఆనందంతో నిలబడాలి, నిర్దోషంగా నిలబడాలి, పరిశుద్ధంగా ఎదుట నేను నిలబడాలి. అందుకంటాడు, నిర్దోషముగా నిలవబెట్టుటకు శక్తి గల మన రక్షకుడు. ఈ వాక్యములు, ఈ ప్రసంగాలు, ఈ ప్రార్థనలు, ఆరాధనలు, కూడికలు ఇవన్నీ దేనికంటే విశ్వాసుల యొక్క హృదయంలో ఉన్న ఒక దేవునికి వ్యతిరేకమైన కార్యాలను తీసివేసి ప్రభు తట్టు చూపించడానికి, ప్రభు దగ్గరికి ఆకర్షించడానికి, దేవుని వద్దకు నడిపించడానికి.
కాబట్టి ఆ కార్యక్రమం ఏ వ్యక్తి జీవితంలో అయితే జరగదో ఆయన మహిమ ఎదుట నిలబడాలి, నిర్దోషంగా నిలబడాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి అనే తలంపు ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి దేవుని యొక్క ఆలోచనలో, ప్రభు యొక్క తలంపులలో ఆ వ్యక్తిని దేవుడు కాపాడటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయ కాలంలో మనలో ఆ తీర్మానం ఉండాలి, ఆ నిర్ణయం మనలో ఉండాలి. ఇప్పటికి 6 నెలలు గడిచిపోయాయి, 24వ సంవత్సరం. ఈ 2024వ సంవత్సరంలో ఇంకా ఖచ్చితంగా 6 మాసాలు మిగిలి ఉన్నాయి. ఈ అర్ధ సంవత్సరంలో మనం సాధించినవేంటి, మనం విఫలమైపోయినవేంటి, ఈ అర్ధ సంవత్సరంలో మనం ప్రారంభానికి ముందు ఏమేమి అనుకున్నాం, ఏమేమి జరిగాయి, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, లేకపోతే స్వస్థతలు, కార్యాలు, లేకపోతే అప్పులు తీరటాలు, ఇవన్నీ ప్రక్కన పెడితే ఆధ్యాత్మికంగా నీవు ఎంతగా ఎదిగావు, వాక్యం కొరకు నీ సమయం ఎంత గడిపావు, ప్రార్థనలో దేవునితో నువ్వు ఇంకా ఎంతగా దగ్గరయ్యావు, వీటిని ఒకసారి పరిశీలన చేసుకోకపోతే మనం తొట్టిల్లిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తొట్టిల్లకుండా కాపాడేవాడు ఆయనే కనుక ఆయన మీద ధ్యాసతో, దృష్టితో మనం ముందుకు సాగాలి. ఈ 2 వచనాల్లో కూడా దేవునికి స్తోత్రాలు చెప్పే చక్కటి మాటలు ఈ వాక్యంలో రాయబడ్డాయి. కీర్తనలు చూడండి, 37, 23, 24 వచనాలు చదవండి. మనందరికి బాగా పరిచయమైనటువంటి మాట 37వ కీర్తన 23, 24 వచనాలు రాయబడిన మాట చదువుదా. చూడండి, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచు, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించు. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినా లేవలేక ఉన్నాడు. అంటే పడతాడా లేదా? పడినా కూడా లేకుండా అయితే ఉండడం. సంపూర్తిగా నీవు తొట్టులో పోకుండా దేవుడు కాపాడగలిగిన బాధ్యత ఆయన తీసుకుంటాడు. హల్లెలూయా. మన ప్రవర్తన స్థిరపరిచేది ఎవరంటే ప్రభు చేత మన ప్రవర్తన స్థిరపరచబడు. చూడండి, ఒకరి నడత ఆయన మాటల చేత మనం ఎప్పుడైతే నింపబడతాం, ఈ హృదయం ఎప్పుడైతే దేవుని వాక్యం చేత నింపబడుతుందో, ఈ వాక్యము ఈ హృదయంలో ఎప్పుడైతే నివసించుతుందో, ఆదియందు వాక్యమును, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు అదే వాక్యము, ఆ వాక్యమై ఉన్న దేవుడే శరీరధారిగా మన కొరకు వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకుంటే, ఈ వాక్యాన్ని హృదయంలో దాచుకుంటే, ఈ వాక్యంలోని మాటల్ని హృదయంలో నింపబడితే, ఆ వాక్యం ద్వారా నీ నడత స్థిరపరచబడుతుంది, నీ ప్రవర్తన స్థిరపరచబడుతుంది. మన ప్రవర్తన మార్చగలిగేది దేవుడే, మన ప్రవర్తన స్థిరపరిచేది దేవుడే, మన చేపట్టి నడిపించేది ప్రభువే. ఎందుకంటే ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడైతే గైకొంటున్నామో ఆ మాటలన్నింటి ద్వారా దేవుడు మనను స్థిరపరచగలిగిన దేవుడు. భక్తుడైన కీర్తనాకారుడు అంటాడు, కీర్తన గ్రంథంలో ఓ చోట ఇలా అంటాడు, నేను చావను, సజీవుడనై యెహోవా కార్యములను నేను ప్రజలను చేస్తానంటాడు. చూడండి, ఆ మాట ఎక్కడ ఉందంటే 119వ కీర్తన 118, 17 వచ్చింది చదవండి. 118వ కీర్తన 17 చరణం చదువుదాం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరిస్తాను. I shall not die but live and declare the works of the Lord. ఆయన కార్యముల గురించి నేను వివరిస్తాను, ఆయన మాటల గురించి నేను ప్రకటిస్తాను, ఆయన కొరకు నేను సాక్షిగా నివసిస్తాను. నేను చావను అని ఒక వ్యక్తి ఎప్పుడు చెప్తాడు? చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ మాట చెప్పాడు అనమాట. ఇక నీ పని అయిపోయిందిరా బాబు, ఇక నీవు చావు నువ్వు తెచ్చుకున్నావు అనుకున్న సమయంలో, సాధారణంగా అలాంటి పరిస్థితులు అపవాది క్రియేట్ చేసినప్పుడు, లేకపోతే భయంకరమైన వ్యతిరేకమైన సందర్భాలు తన జీవితంలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు వాక్యముగా మాట్లాడుతున్నాడు, నేను చావను, సజీవుడనై ఆయన కార్యముల గురించి నేను ప్రకటించడం మొదలు పెడతాను. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే మన డ్యూటీ ఏంటి చెప్పండి? ప్రభువుల గురించి ప్రకటించడం, ఆయన కార్యాల గురించి ఎంతవరకు వివరించడం. ఎంతకు మించిన ధన్యత మనకు మరొకటి లేదు. మనలో ఊపిరించిన వాడు ఆయన, మనల్ని సజీవులుగా ఉంచిన దేవుడు మన దేవుడు మాత్రమే, మన ప్రభు మాత్రమే.
హల్లెలూయా. ఈరోజు అలాంటి ఆలోచన మనలో కనుకుంటే ప్రభుకు స్తుతి చెల్లించాలి. నేను ప్రాణముతో ఉన్నానంటే నా ప్రభువును నేను ఘనపరచాలి. నేను ప్రాణముతో ఉన్నానంటే ఆయన నాకు ఈ ప్రాణమును కానుగా ఇచ్చాడు. అందుకే నేను దేవుని కొరకు నివసించాలి. ఈ తపన మనలో ఉండాలి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చేద్దాం. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. అల్వరితో యేసయ్యా, అల్వరితో త్యాగము, అల్వరితో యేసయ్యా, అల్వరితో త్యాగము. నీవిచ్చిన మరక్షణ నీ కోసమే యేసయ్యా, నీవిచ్చిన మరక్షణ నీ కోసమే యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు ఇచ్చిన పరమపితా నీకే స్తుతి ఆరాధన. సకలముని సృష్టించిన యేసుక్రీస్తు ఆరాధన. నీవు ఇచ్చిన నీకే స్తుతి ఆరాధన. సకలముని సృష్టించిన యేసుక్రీస్తు ఆరాధన. పరమపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. పరమపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన, అది కలిసినట్టు ఇక్కడ దొట్టల్లో కూడా మిమ్మల్ని కాపాడి నిర్దోషులుగా నిలవబెట్టగలిగిన శక్తిమంతుడు. ఆయన మీద దృష్టి పెట్టుకోండి. ఆయన కొరకు నిలబడండి. సజీవులమై మనం చేయవలసింది ప్రభు కొరకే. ప్రభు కొరకే మనం ఎందుకు జీవించుతున్నామో అది గుర్తిరిగి మనం జీవించాలి. వాక్యమును అవలంబించేవారు, విశ్వాసులైన వారు, దేవుని బిడ్డలైన వారు, చాలా మంది రక్షించబడినటువంటి వారు, తమ రక్షణ అనుభవం గురించి సాక్ష్యం చెప్తున్నవారు. ఇదిగో నేను ఎందుకు జీవించాలని నాకు తెలియదండి, కానీ ఆ రోజున ఒక సేవకుడు వాక్యం చెప్తుంటే, లేకపోతే మందిరానికి వెళ్ళి కూర్చొని వాక్యం చెప్తుంటే, నీ జీవితం ఎటువైపు, నీ జీవితం ఎందుకు అంటే అప్పుడు ఆలోచించారండి. చాలా మంది రక్షించబడిన వారు తమ అనుభవాలు వారు చెప్తూ వచ్చారు. మేము ఎందుకు జీవించామో ప్రభు మా జీవితంలో లేనంత వరకు మాకు అర్థము కాల. మా బ్రతుకులో యేసుక్రీస్తు లేనంత వరకు మేము ఎందుకు బ్రతకాలో కూడా మాకు అర్థం కాదు. ఎందుకు బ్రతుకుతున్నామో మాకు అర్థం కాదు. కానీ యేసయ్యలోకి వచ్చిన తర్వాత నా బ్రతుకు ప్రభు కొరకు, ప్రభు నాతో ఉంటే నా జీవితానికి ఒక విలువ ఉందని గ్రహించాలని ఎంతో మంది సాక్ష్యాలు చెప్పగా మనం ఏమున్నాం, దగ్గర కూర్చున్న మనం కూడా ఆ అనుభవంలో వచ్చిన వారిని కదండి. ప్రభు లేకుండా ఎంతమంది బ్రతుకుతున్న వారు ఉన్నారు. వారిని విమర్శించడం కాదు, కానీ వారి యొక్క జీవిత లక్ష్యాన్ని మీరు అడిగితే లోక సంబంధమైనవి చెప్తాను, కానీ పరలోక సంబంధమైనది ఏది కూడా చెప్పరు. ఎందుకు తెలిసి ఏమంటారంటే కొంతమంది, ఆ పరలోకం ఎవరు చూసారు అంటే, పరలోకానికి వెళ్ళి ఎవరైనా చూసారా, అక్కడ చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరైనా చూసారా? కాబట్టి బ్రతుకున్నప్పుడు లెట్స్ ఎంజాయ్, సంతోషిద్దాం. ఇదే మాట ఎవరన్నారు? సొలొమోను భక్తుడు కూడా అన్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అట్ ద ఎండ్, చివరిలో ప్రభు నిన్ను తన న్యాయం పెట్టడం నిలబెట్టబోతున్నాడు. నీవు చేసిన కార్యములన్నింటి గురించి తీర్పు ఉంది, అది గుర్తుపెట్టుకో. గమనించండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు మనం జీవించాలి. మనం బ్రతుకుతున్నాం దేని కొరకు? ప్రభు కొరకు అని చెప్పగలిగే సామర్థ్యం, అట్లాంటి ధైర్యం మన జీవితంలో ఉండాలి. ఒకసారి హల్లెలూయా. లోకంలో ఉన్నటువంటి వారిని ఎందుకు బ్రతుకుతున్నామని చెప్పొచ్చు. నేను ఒక మంచి ఉద్యోగం చేయాలండి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఒక మంచి మేడ కట్టుకోవాలి, ఒక మంచి పొలం కొనుక్కోవాలి, మా బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలి, లేకపోతే నా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. ఈ ఆలోచన మంచిగా కరెక్ట్ కొన్ని కొంతవరకు,
కానీ అవి ఎంతవరకు తాత్కాలికమే, కానీ వాటిని మాత్రమే వారు ఎయిమ్గా పెట్టుకుంటారు. ఎవరు చెప్తున్నారు 100 సంవత్సరాల తర్వాత అసలు మనం ఎవరో కూడా వచ్చే తరాల్లో ఎవరు గుర్తుందంటే ఎక్కువ కాదు, 100 ఏళ్ళు. ఒకసారి ఊహించుకోండి, 2024 నువ్వు ఎక్కడ ఉంటావు, నేను ఎక్కడ ఉంటా? ఎంత మహామహులైన చిన్నపిల్లలైన ఎవరు కూడా ఎవరు ఉంటారు. ఎందుకంటే ఎవరి వయసు అయినా 70-80 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల తర్వాత నీ పేరు మర్చిపోతుంది, నీ కష్టం మరుగైపోతుంది, నీవు పడిన వేదన ఎవరో మర్చిపోతారు, నీవు కట్టిన ఇంట్లో ఎవరో వేరే వారు ఉంటారు, నీవు కొనుక్కున్న వాహనాలు కూడా తుక్కుతైపోయి ఎక్కడో పడిపోయి ఉంటాయి. నీ సంపాదన ఏమైపోయిందో, నీ వరాలు ఏమైపోయాయో, నీ తలాంతులు ఏమైపోయాయో, నీ కష్టం ఏమైపోయిందో. మా తాతగారు మా మామగారు అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడతారో లేదో కూడా తెలియదు. ఒకవేళ మనం ఉంటే ఇప్పుడున్న జనరేషన్స్ బట్టి మన ఫోటోలు ఉండొచ్చు. మా తాత ముఖాలు లేవు, కానీ ఇప్పుడు మన ఫోటోలు ఎక్కువగా దిగేస్తున్నాం కనుక మన ఫోటోలు విలువగా ఉంటాయి. ఆ ఫోటోలు ఇంకా ఎక్కువ ఉంటాయి. మా ఫోటో ఎక్కడ చూస్తారో తీసి ఎక్కడ పడేస్తారు లోపల. నాకు చెప్తున్నాడు 100 సంవత్సరాల తర్వాత వాట్ ఈజ్ అవర్ లైఫ్ అసలు మన బ్రతుకుతాం అని కాదు, జస్ట్ ఒక ఆలోచన అనమాట. 2024లో ఏమైపోయి ఉంటుంది లేదు, ఈ మందిరం ఎలా ఉంటుందో తెలియదు. ఎవరు కూడా చెప్తారు ఎంత గొప్ప ప్రవక్తలైనా కారణం ఏంటో తెలుసా, దేవుని రాక ఎప్పుడో కనుక తొట్టెళ్ళకుండా కాపాడువాడు ఆయనే. మన ఎదుగుతున్న కొంచెము జీవితం, ఈ కొద్దిపాటి బ్రతుకును దేవుని కొరకు మనం ఖర్చు పెట్టగలిగితే అది దేవుడు దాన్ని ఆశీర్వాదాన్ని ఉంచుతాడు. కానీ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, రాబోతున్న తరముల కొరకు వాటిని ప్రభు కొరకు సిద్ధపరచగలిగితే అదే చాలు. 2024లో ఎవరు ఉన్నా లేకపోయినా, నీ కష్టం ఉన్నా లేకపోయినా, నీవు కన్నీళ్ళు ఉన్నా లేకపోయినా, నీవు సంపాదించిన సంపాదన ఉన్నా లేకపోయినా, లేకపోతే ఏమున్నా లేకపోయినా, ఆ రోజున నీ తరం మన తరము వారు దేవుడిలో ఉంటే చెప్పండి అదే చాలు. గట్టిగా స్వాగతం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఖచ్చితంగా వారు ప్రభువులో ఉంటే చాలు. రాబోతున్న తరములు ఎవరు కూడా ప్రభువులో నుండి తప్పిపోకుండా ఉంటే చాలు. అంటే అప్పటి వరకు దేవుడు రాకడ ఆలస్యమైందే కదండి. కనుక ప్రభు యొక్క రాకడ 2024 తర్వాత వస్తుందో లేకపోతే ఈ సంవత్సరం చివరిలో వస్తుందో ఎవరు చెప్పగలరా? ప్రభు మాత్రం దీర్ఘశాంతం కలిగి చూస్తున్నాడు. ఇంకా ఇంకా రక్షణ కోసం మనం తొట్టిల్లిపోకుండా కాపాడగలిగిన వాడు మన దేవుడే. హల్లెలూయా. నా మటుకు నాకు నిజంగా 2024 గురించి కొద్దిసేపు నా ఆలోచన అలా ఆలోచించినప్పుడు కొంచెం విచిత్రంగా అనిపించింది. మీరు ఇంటికి తర్వాత ఆలోచించండి, ఇక్కడ ఆలోచించమాకంటే దేవుడికి స్తోత్రం చెప్తాను. ఖచ్చితంగా మీరు సమయం ఉంటే వేరేగా మీరు ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మీరు ఏడవమని కాదు నేను చెప్పి. ఎందుకంటే రాబోయే 2024 ఎవరు ఆపలేరు. 100 సంవత్సరాలు అసలు ఏమవుతుంది అని ఒక్క మాట వ్యక్తిగతంగా ఆలోచించి వచ్చిన ప్రార్థన చేసుకోండి. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు ఇట్లాంటి స్వపరిశీలనలు చాలా అవసరం. దేవుడి సన్నిధికి వచ్చాక మనం ఏ పాటి వాళ్ళం, నీటి పొడగోళ్ళం, ఏమంటే ఆవి వంటి వాళ్ళం అని గురికినే రాయాల బైబిల్లో. కానీ జీవించిన కొద్ది కాలం ఎన్నిసార్లు మనం ఎంతమంది మీద కోపడతాము, ఎన్నిసార్లు విరవీగిపోతాము, విరవీగేవారు ఉండొచ్చు, లేకపోతే మన మీద కోపడేవారు. ఇవన్నీ కూడా ఒక బెలూన్కి గ్యాస్ లేకపోతే ఆ బెలూన్కి గాలిపోతే ఎంత దుష్మని అయిపోతుందో మన బ్రతుకు మన జీవితం కూడా. ఓర్పున్నంత కాలం ఎగిరెగిరి పడిన వాళ్ళు ఒకసారి మంచం పడిన తర్వాత ఇంకా ఉంటుందా అర్థం ఏం లేదు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనకిచ్చిన జీవితం. ఇంకా ఈ రోజు జరుగుతున్న భయంకర పరిస్థితులు ఏంటో తెలుసా? వయసుకి ముగింపు అనేది లేదు. ఈ వయసుకి ఈ జీవితం ముగింపు అని చెప్పడానికి ఏమన్నా గ్యారెంటీ ఉందా? ప్రస్తుత దినాలు ఖచ్చితంగా ఒక 67 వరకు, ఖచ్చితంగా ఒక 80 వరకు, ఖచ్చితంగా ఒక 90 వరకు అని ఎక్కడ కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే యవన కాలంలో ఉన్నవారు కూడా ఒక కుటుంబం గురించి ప్రార్థన చేయమని చెప్పారు. వాళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నారు. యవనస్తుడు ఆమె యవనస్తురాలు బాగా గాఢంగా ప్రేమించుకుని చాలా అద్భుతంగా వాళ్ళు అవతల వాళ్ళ నేర్చుకున్నారని ఒప్పించి తిట్లు తిని పోలీస్ స్టేషన్లో కేసులు అయిపోయి చాలా కష్టపడి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. యవనస్తుడు అందంగా ఉన్నారు. యవనస్తుడు అందంగా ఉన్నాడు, యవనస్తుడు అలా. ఆయన ఈ భార్య కొరకు చాలా ఆశలు పెట్టుకున్నాడు, ఈమె భర్త కొరకు చాలా ఆశలు పెట్టుకుంది. ఒక చోట చిన్న ఇల్లు కట్టుకున్నారు. లా జీవిస్తుండగా అనుకోకుండా ఈ కుర్రాడు ఒకసారిగా
కుప్పకూలిపోయాడు. ఏంట్రా బాబు హాస్పిటల్ తీసుకెళ్తే బ్రెయిన్లో ఏదో కణితుందంట. అసలు అప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు, బ్రెయిన్లో కణితుంది, అది ఎప్పుడైనా సరే ఏమైనా అవ్వచ్చు, ఇక చావు దగ్గరలోనే ఉంది అని వాళ్ళందరికీ చెప్పేశారు. ఇప్పుడు ఈ భార్య తన భర్త కొరకు కలిగిన ఆశలు ఏదైపోయాయి, తమ బిడ్డల కొరకు కలిగిన ఆలోచనలు వారు ఏమంటారు, ఒక అందమైన కుటుంబం అని అనుకున్న కొద్దిసేపే వాళ్ళ యొక్క ఆనందం ఉంది. ఇంకా ప్రస్తుతానికి ఏదో ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళినటువంటి సోదరి ఫోన్ చేసి, మాస్టర్ గారు ఒకప్పుడు వీళ్ళే, నువ్వు దేవుని నమ్ముకున్నావుగా, నీకు ఇల్లు లేదే, నువ్వు దేవుని నమ్ముకున్నావుగా, నీకు సరైన ఉద్యోగం లేదే, మీకు పెద్దగా ఏం లేదు, మేము చూడు ఎన్ని పూజలు చేస్తాము, ఎంతమంది దేవతలు మొక్కుతాము, మేము అంత అద్భుతంగా ఉన్నాం, చూడు మా లవ్ సక్సెస్ అయింది, మంచి ఫ్లాట్ కొనుక్కున్నాం, ఇలా ఎగిరించిందంటే. కానీ ఈరోజు నేను వెళ్ళామని బాధ పెట్టలేను. కానీ 2 మాటలు అయితే స్వార్థ చెప్పి ప్రభు మీరు విశ్వసిస్తే ప్రభువుకి అసాధ్యం ఏదీ లేదని చెప్తున్నానంటే చాలా భయంకర. వాళ్ళని చూస్తుంటే నాకే వేదనగా ఉంది. ఒక మంచి అందమైన ఫ్యామిలీ, ఎంత ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు కుటుంబాలు సెట్ అవుతున్నాయనే సమయానికి ఇతను ఎంత భయంకరమైన రోగంతో మంచాన్ని పడిపోయాడు. 30 సంవత్సరాలు ఎంతో కూడా లేవు ఒకరోడికి ప్రార్థన చేయి. కానీ మీరు అతనికి బాగాలేదని శతం కూడా తెలియదు, మీరు మామూలుగా మాట్లాడి ప్రార్థన చేయండి. ఎక్కువసేపు మాట్లాడి ఎవరితో ప్రార్థన చేసి చెప్పారు, ఎవరి కోసం ఆలోచించద్దు, దేవుని మీద మీరు విశ్వాసం ఉంచుకోండి. ఎందుకంటే ప్రభు మనకు కావాలి, మీ వ్యక్తిగత జీవితానికి యేసయ్య కావాలి అని చెప్పి ప్రార్థన చేయండి. చూడండి, ఇలాంటి సంగతులు చూస్తా ఉన్నప్పుడు మనిషి యొక్క జీవితం మనిషి చేతిలో ఎన్నడూ కూడా లేదు. కానీ దేవుడు తన ప్రణాళిక మన పట్ల నెరవేర్చినట్లుగా ప్రభు కొరకు మనం నిలబడితే మనకు ఆశీర్వాదం. ప్రభువును కలిగి ఉంటే చాలు, ఆ జీవితానికి పరమార్థం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, నిరక్షణను పోగొట్టుకోవద్దు, విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, నీ పవిత్రతను పోగొట్టుకోవద్దు, నీ పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు. నీవు పోగొట్టుకునేలాగా, నీవు తొట్టిల్లిపోయేలా చాలా పరిస్థితులు ఉన్నాయి. నీవు చేయగలిగితే నీ పరిశుద్ధతను కాపాడుకోగలిగితే, నీ పవిత్రతను కాపాడుకోగలిగితే, నీ ప్రవర్తన ప్రభు ఎదుట సరిగా ఉందో లేదో చూసుకోగలిగితే, ఇక మీదట నీవు పడిపోకుండా కాపాడగలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. ఆయన ఎదుట నిర్దోషముగా నేను నిలవబెట్టగలిగిన దేవుడు. ఈరోజు ఈ మధ్యాహ్నం వేళ మన ఎదుట ప్రార్థన ఉండాలి, ప్రభువా నీ రాకడలో నీ న్యాయపీఠం ఎదుట నేను నిర్దోషమైన వ్యక్తిగా నేను నిలబడాలి, నిర్దోషమైన వ్యక్తిగా నేను నిలబడాలి. అలాంటి ఆలోచన మనం కలిగి ఉండగలిగితే దేవుడు తప్పకుండా మనకు సహాయకుడుగా ఉంటాడు. ఆయన కృపను చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నిర్దోషంగా ఉండటానికే ఈ మాటలు, నీవు నిర్దోషంగా ఉండటానికే ఈ వాక్యాలు, ఈ ప్రసంగాలు. ఎందుకో తెలిసి ఎఫెసీ పత్రికలో ఏమని రాయబడింది, వాక్యమును ఉదక స్నానము చేత. మనం ఎప్పుడైతే మందిరంలో అడుగు పెడుతున్నామో, ఎప్పుడైతే సేవకుడు వాక్యం అందిస్తున్నాడో, ఈ వాక్యమనే ఉదక స్నానము నీకు చేయబడుతుంది. నీవు పరిశుద్ధతను పొందుకొని నీ లోపల మలినమంతా కూడా తొలగించుకొని ఈ స్థలం నుండి నీవు బయటికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. వాక్యమనే ఉదక స్నానము. నిర్దోషము నీవు ఎప్పుడు నిలబడగలవు? నీ దోషములన్నీ కూడా కడగబడినప్పుడు, నీ అపవిత్రమైన కార్యాలన్నీ కూడా లయమైపోయినప్పుడు అప్పుడు నిలబడగలవు. అందుకే వాక్యం వింటున్నప్పుడు అండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన మాటల చేత మన హృదయం తప్పబడుతున్నప్పుడు, ఆయన వాక్యం ఎప్పుడైతే మన హృదయాలను కడుగుతుందో, శుద్ధి చేయబడి ఈ స్థానం బయటకు, శుద్ధి చేయబడి మనశ్శాంతితో సమాధానంతో మనం ఇంటికి చేరాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆ కార్యం జరుగుతుందో, పవిత్రతలో మనం నిలబడటానికి, పరిశుద్ధతలో మనం నిలిచి ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకే మేము నిర్దోషులుగా నిలబెట్టగలడు. ఆయన మాట మీరు వినండి, ఆయన వాక్యం మీరు వినండి, ఆయన ఆలోచనలు మీరు చేయండి. మరి దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరు? పరిచారకులు. ఆయన మీతో చెప్పినది చేయండి, అప్పుడు ఆయన చేయాల్సింది చేస్తాడు. హల్లెలూయా. ఆయన మనతో ఏం చెప్పాడో అది చేద్దాం. ఈరోజు మొదలుకొని, ప్రభా నీవు చెప్పింది నేను చేయగలిగేలా నాకు సహాయం చేయి. నీవు చెప్పింది నేను ఆలోచించుటకు నాకు చక్కని వినగలిగే ఆలోచన దయచేయి, గ్రహించగలిగిన మనసు కావాలి. అప్పుడు నెక్స్ట్ దేవుడు ఏదైతే చేయాలనుకుంటాడో ఆయన జరిగిస్తూ ఉంటాడు. మన ప్రవర్తన స్థిరపరచగలిగిన వాడు దేవుడు మాత్రమే. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.
యూదా పత్రికలో రాయబడిన ఈ మాట. చివరిగా దేవునికి ఆధిపత్యాన్ని, అధికారాన్ని, మహిమను ఘనతను ఎందుకు ఆలోచిస్తున్నాడో తెలుసా? స్తుతులు చెల్లిస్తూ తన ప్రార్థనను ముగించుచున్నట్లుగా ఈ యూదా పత్రికను కూడా ముగిస్తున్నాడు. మనం కూడా మన ద్వారా దేవునికి మహిమను, ఘనతను ఆరోపించగలిగిన ప్రజలముగా మనం నిలబడాలి. ఈ ఆలోచనకు తలంపులకు దేవుడు మనందరినీ కూడా దర్శించనుగాక. మోకరించిన దేవుని సెలవు ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఇంతవరకు మనతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి ఒక తీర్మానం తీసుకుని వెళ్దామా? నీ ఎదుగుతున్న జీవితం చాలా కొంచెమే, ఎదుగుతున్న జీవితం చాలా చిన్నదే, పెద్ద జీవితమే కాదండి. ఏదో మీరు భయపడాలని ఈ మాటలు ఏం చెప్పట్లేదు, కానీ నిజమైన సత్యాన్ని గుర్తెరగలిగితే ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని సవ్యంగా జీవించడానికి, ప్రభు కొరకు బ్రతకడానికి, ఇదిగో నేను చావులో ఉన్న సజీవుడనై యెహోవా కార్యముల గురించి వివరిస్తానని చెప్పినట్లుగా నీ బ్రతుకు దేవుని కొరకే ఉండాలి. నీవు సజీవుడై ఉన్నావంటే, నీవు సజీవురాలై ఉన్నావంటే క్రీస్తు కార్యముల గురించి ఇతరులకు ప్రకటించవా? ప్రభు కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోవా? ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు కలిసి రెండు చేతులు పైకి మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. ఆపజముగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన